Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. పారదర్శకతతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం రెవెన్యూ క్లినిక్ల ప్రారంభంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం. వెంకటగిరి జనవరి 30. ప్రజలు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ క్లినిక్లను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహిస్తున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం, అవినీతి, అనవసర తిరుగుడుకు ఇక అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పట్టాలు, వారసత్వ హక్కులు, సర్వే సమస్యలు, రికార్డుల సవరణ వంటి అంశాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వాటన్నింటినీ ఒకే వేదికపై అధికారుల సమక్షంలో పరిష్కరించడమే రెవెన్యూ క్లినిక్ల ఉద్దేశమన్నారు. ప్రజలకు సులభమైన సేవలు. ఇప్పటివరకు భూ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని రెవెన్యూ క్లినిక్లతో ఆ పరిస్థితికి తెరపడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సమస్య వచ్చిన రోజే పరిష్కారం చూపే దిశగా అధికారులు పనిచెయ్యాలన్నారు. అవినీతికి తావు లేకుండా చర్యలు. ప్రజల భూములు, హక్కులతో ముడిపడిన అంశాల్లో ఎలాంటి అవినీతి, నిర్లక్ష్యానికి చోటు లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరగాలంటే పారదర్శకతే మూలమని ఆయన వ్యాఖ్యానించారు. అవకాశాన్ని వినియోగించుకోవాలి. మండల ప్రజలు ఈ రెవెన్యూ క్లినిక్లను పూర్తిగా వినియోగించుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలే ప్రభుత్వానికి ప్రాధాన్యమని, ప్రజాసేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందురావు గారు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి గారు, డీడీఓ సుష్మితారెడ్డి, సర్వే ఏడీ అరుణ్ కుమార్, సర్వే డిప్యూటీ డైరెక్టర్ రాఘవయ్య గార్లు, వెంకటగిరి, బాలయపల్లి, డక్కిలి మండల ఎంఆర్ఓలు, రెవెన్యూ అధికారులు, మండలాల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. తహసీల్దార్ డక్కిలి లింగ సముద్రం విఆర్ఓ, డక్కిలి తహసీల్దార్ గారు లింగ సముద్రం విఆర్ఓ. రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చవాకలుగా మాట్లాడారు. అంటే వాళ్ళే ఉనికి పడుతున్నారు. మేము చెప్పేది కాదు. గతంలో ప్రసారం ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అది ప్రజలే చూస్తున్నారు. గతంలో కొవ్వు పదార్థాలతో చేసినటువంటి నెయ్యి, కెమికల్, కొవ్వు మేము చెప్పట్లేదు, కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు ఆ రోజు గట్టిగా ఉండేది. ఈరోజు ఎంత మెత్తగా ఉందో నెయ్యితో చేసిన లడ్డు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో లడ్డు తిన్నారు, ఇప్పుడు లడ్డు తింటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైతే మాట్లాడారో మేము పువ్వు చెప్పడం లేదు. కెమికల్తో తయారు చేసినటువంటి లడ్డు గట్టిగా ఉండింది, అంతేగాని పువ్వుని మేము లేదు. ఆయన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి మీద మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేకే తక్కువ, ఆయన ముఖ్యమంత్రి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి
కాదు కెమికల్స్ అని చెప్పి నిర్ధారణ చేసింది. కావాలంటే సిద్ధి దగ్గర రిపోర్ట్ కూడా తెప్పించుకోండి మీరు. దానిలో 36 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది కావాలని వాళ్ళు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. తహసీల్దార్ డక్కిలి లింగ సముద్రం విఆర్ఓ. డక్కిలి తహసీల్దార్ గారు లింగ సముద్రం విఆర్ఓ.